మరోసారి మెగా ఫ్యామిలీపై రెచ్చిపోతున్నటువంటి వెబ్సైట్స్. పవన్ కళ్యాణ్ కి చిరంజీవికి విభేదాలు, పవన్ కళ్యాణ్ కి అల్లు అరవింద్ కి విభేదాలు, చిరంజీవికి అల్లు అరవింద్ కి విభేదాలు అంటూ కొన్ని వార్తలు రాసే ప్రయత్నాలు అయితే స్పష్టంగా చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే కనుక తెలుగులో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ చిరంజీవి క్రేజ్ ముందు ఏ ఒక్క హీరో కూడా నిలబడ్డనే చెప్పొచ్చు. ఎందుకంటే సైడ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో వరకు ఒక్కొక్క మెట్టు పైకి ఎదుక్కుంటూ వచ్చిన చిరంజీవి ప్రతి ఒక్క స్టేజ్ లో తనని తాను మార్చుకుంటూ ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా ఎదిగారు. ఇక చిరంజీవి అనుక్షణం స్టార్ హీరో అవ్వాలంటే మనం ఏం చేయాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతూ ముందుకు సాగారు. అందువల్లే తన ఇండస్ట్రీలో హీరోగా ఎదగడమే కాకుండా మెగాస్టార్ గా కూడా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారు. ఇక ఇలాంటి చిరంజీవి స్థానాన్ని భర్తీ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో ఎవరు కూడా చిరంజీవి గారికి ఉన్న క్వాలిటీస్ అయితే లేవు. కొందరు డాన్స్లు బాగా వేస్తే మరికొందరు యాక్టింగ్ బాగా చేస్తారు. అందువల్లే చిరంజీవి తర్వాత ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో ఎవరు అనేది ఇంకా తెలియడం లేదు. ఇదిలా ఉంటే చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాడు. చాలా తక్కువ సమయంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ సాధించాడు. అయితే 2009 సంవత్సరంలో చిరంజీవి ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవికి భారీగా సపోర్ట్ చేశారు. సో ఇక్కడ నుంచి ఏ విధంగా వార్త రాశారు చూడండి. అయితే ఆ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత చిరంజీవి తన మీద వస్తున్న విమర్శలను తట్టుకోలేక, ఆయన పార్టీని ఎక్కువ కాలం నిలపలేక అప్పుడు అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. అలా పార్టీని విలీనం చేయడంతో కొద్ది రోజుల పాటు పవన్ కళ్యాణ్ చిరంజీవితో మాట్లాడలేదు అనే విషయాల మీద అప్పట్లో మీడియాలో చాలా కథనాలు కూడా వచ్చాయి. అయితే చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం వెనక చిరంజీవి భావమరిదైనటువంటి అల్లు అరవింద్ ఉన్నాడనే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి అల్లు అరవింద్ తో కూడా చాలా సంవత్సరాల పాటు మాట్లాడలేదనే వార్తలు అయితే వచ్చాయట. ఇక మరికొందరైతే అల్లు అరవింద్ చేయడం వల్లే చిరంజీవికి పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ పెరిగిందంటూ, కొంతమంది మెగా అభిమానులు కూడా ఇప్పటికీ కూడా మాట్లాడుకోవడం జరుగుతుందంటూ ఈ వార్త యొక్క ఉద్దేశం. సో మొదట 3 పేరాలు మొత్తం వచ్చేసి చిరంజీవి గారిని ఆ అంధ్రుడు చంద్రుడు అని చెప్పేసి ఆకాశానికి పొగిడి, ఇక సెకండ్ పార్ట్కి వచ్చేపాటికి ఏం చేశారంటే ఇదిగో ఇది ఇలా ఉంది, చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడానికి కారణం అల్లు అరవిందే. సో అల్లు అరవింద్ తో పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు అనేది ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం. సో మనం ఇటీవల చూస్తున్నాం, ప్రతి ఈవెంట్ లో అందరూ బాగానే మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతలో బాధ ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి. నేను ఒక టీవీ 69 గారు రాసిన వార్త ఏంటంటే అసలుకి బావకే బామర్దికి అంటే అల్లు అరవింద్ గారు చిరంజీవికి అసలు పడట్లేదు ఏ మాత్రం కూడా, బిగ్ ఫైట్లు అయిపోతారన్న స్థాయిలో వాడు కవరింగ్ చేస్తే కొన్ని వెబ్సైట్లు ఇలాంటి వార్తలు రాసి ఏం సాధిద్దామని. ఆ కుటుంబం ఎంత ప్రశాంతంగా ఉంది, అయినప్పటికీ కూడా వాళ్ళ మీద ఏదో బురద చల్లాలి. సరే, మీకు న్యూస్ కావాలంటే ఏదో ఒకటి క్రియేట్ చేయండి, మరి ఎంత దిక్కుమాలి న్యూసా అర్థం కానటువంటి పరిస్థితి.